గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకాదశ సర్గః. ఈ విధంగా దుందుభి రాత్రిపూట కిష్కింధా నగరానికి రావడం, వాలిని తాను అనరాని మాటలన్నీ కూడా అంటూ, యుద్ధానికి రేపు ఉదయం వరకు కూడా నీకు సమయం ఇచ్చాను, వెళ్ళి నీ స్త్రీలతో సుఖించు, అలాగే రాజ్యాన్ని చివరిసారిగా చూసుకో, నీకు కావాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా వారందరికీ వీడ్కోలు చెప్పు, నీ రాజ్యంలో ఎవరో ఒకరిని రాజుగా నియమించు అని, ఇక రేపు ఉదయం తనతో యుద్ధానికి వస్తే వాలి మరణిస్తాడు అనే సంకల్పంతో ఉన్నటువంటి వాడై తాను ఈ విధమైనటువంటి మాటలన్నీ కూడా పలికాడు. ఇక్కడ ఇంకో మాట అన్నాడు, యుద్ధనీతిని కూడా నేను పాటిస్తున్నాను వాలి అని అన్నాడు. ఏమిటయ్యా యుద్ధనీతి అని అంటే, ఈ రాత్రి నిన్ను వదిలేస్తున్నాను కదా, ఈ రాత్రి ఎందుకు వదిలేస్తున్నాను అని చెప్పి దుందువి ఒక నీతి వాక్యాన్ని కూడా చెబుతున్నాడు. అక్కడ యుద్ధనీతి చెబుతూ, యో హిమత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృశం హన్యాత్ సభ్రూణః లోకే త్వద్విధం మదమోహితం. అంటే ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు వాలికి, ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి వాడుగా మాట్లాడుతున్నాడు. నీవు రేపు ఉదయం నాతో యుద్ధానికి వస్తే మరణిస్తావు కనుక నీకు ఒక అవకాశం ఎందుకు ఇస్తున్నానో తెలుసా? శాస్త్రం ఒక వాక్యం చెబుతుందయ్యా, యుద్ధనీతి ఒక వాక్యం చెబుతోంది. ఎవడైతే యహ మత్తం ప్రమత్తం వా భగ్నం వా రహితం కృషం మదమోహితం హన్యాత్ అంటే ఇక్కడ ఒక ఈ రకమైనటువంటి వారిని చంపడం ద్వారా లోకంలో భ్రూణహాహి భ్రూణ హత్య చేస్తే ఎంత పాపం వస్తుందో అంతటి పాపం కలుగుతుంది, కాబట్టి నేను అలాంటి పాపాన్ని పొందను, అందుకని నీకు ఈ రాత్రి అవకాశం ఇస్తున్నాను అన్నాడు. ఏమిటి అని అంటే, యహమత్తం ఎవడు బాగా మత్తులో ఉంటాడో, మద్యాన్ని సేవించి మత్తులో ఉంటాడో, ప్రమత్తం వా ఏమరపాటుతో ఉంటాడో, భగ్నం వా అంటే వాడు ఓడిపోయి విచారంతో ఉంటాడు, అలా ఓడిపోయినటువంటి వాడు కానీ, రహితం వాడి దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు, ఆయుధాలు లేనటువంటి వాడు కానీ, కృషం మదమోహితం బలం లేనటువంటి వాడు కానీ, బలహీనుడైనటువంటి వాడు కానీ, మదమోహితం మదం చేత మోహితుడైనటువంటి వాడు కానీ, అలాంటి వాడిని హన్యాత్ ఎవడైతే సంహరిస్తాడో సహా వాడు భ్రూణహత్యాహి లోకమునందు భ్రూణహత్య చేసినటువంటి వాడితో సమానము అన్నాడు. అంటే వచ్చి యుద్ధానికి వచ్చినటువంటి వాడు వాళ్ళకి నీతిని కూడా చెబుతున్నాడు. నిన్ను ఎందుకు వదిలేస్తున్నానయ్యా ఈ రాత్రి, నువ్వు ఏ విధంగా ఉన్నావు అంటే శత్రుత్వం లేదు, వాలితో శత్రుత్వం లేదు, వాడి యొక్క గర్వం, వాడి మిడిసిపాటు, వాడికి ఉన్నటువంటి వరం, ఆ వరబలంతో యుద్ధానికి వచ్చాడు కనుక నీకు అవకాశం ఇస్తున్నాను, రేపు ఉదయం వరకు కూడా నువ్వు చక్కగా సుఖించు అని అంటూ ఉన్నాడు. అలా అండమే కాదు, యుద్ధానికి రాత్రివేళ నిన్ను వదిలేయడానికి కారణం ఏమిటి అని అంటే, నేను ఇప్పుడే చంపేయగలిగేటటువంటి బలం నాకుంది, నిన్ను చంపేయగలను, కానీ నీవు మత్తులో ఉన్నావు, అలా మత్తులో ఉన్నావు, అంతఃపుర స్త్రీలతో వచ్చావు, వాళ్ళందరితో కూడా చక్కగా సుఖించుకో, మదమోహితుడై ఉన్నావు, మద్యం మత్తులో ఉన్నావు కనుక నిన్ను ఈ రాత్రి వదిలేస్తున్నాను అని చెప్పి శాస్త్ర ప్రకారంగా నిద్రపోతున్నటువంటి వాడిని, అజాగ్రత్తగా ఉన్నటువంటి వాడిని, బలహీనుడైనటువంటి వాడిని, ఓడిపోయినటువంటి వాడిని, మత్తులో ఉన్నటువంటి వాడిని, కామభోగాలు అనుభవిస్తున్నటువంటి వాడు, ఇలాంటి వారందరినీ కూడా చంపకూడదయ్యా, చంపితే దోషం వస్తుందని చెప్పారు, కాబట్టి నిన్ను విడిచేస్తున్నాను అని అన్నాడు. అంటే ఇక్కడ మత్తులో ఉండి ఆయన ఏమరుపాటుగా ఉన్నాడు అని భ్రమిస్తూ ఉన్నాడు దుందుబి. అలా అని ఆ మాట అంటే సుఖాలన్నీ కూడా అనుభవించుకొని రేపు నీ రాజ్యం అంతా కూడా చూసుకొని యుద్ధానికి రా అని చెప్పి దుందుబి చెప్పాడు. దుందుబి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే వాలి మొదట్లో ఒక మాటే చెప్పాడు, నీ ప్రాణాలు రక్షించుకో అని. కానీ దుందుబి ఇవన్నీ కూడా చెప్పి ఇక నిజంగానే దుందుబి చేతిలో వాలి చనిపోతాడేమో అని భ్రమలో ఉన్నాడు కనుక వాలన్నాడు,
సప్రహస్యాబ్రవీన్మందం క్రోధాత్తమసురోత్తమం విసృజ్య తాస్త్రియ సర్వాః తారా ప్రభృతికాస్తదా తదా సహ ప్రహస్య అని అన్నాడు. అంటే దుందుబి చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నటువంటి వాలి ఒక నవ్వు నవ్వుకున్నాడట. ఓహో, వీడికి ఇంత బలగర్వమా, వీడి బలాన్ని తప్పకుండా అణచివేయాలి అని చెప్పి ఒక నవ్వు నవ్వుకున్నాడు. సరే, బాగుంది అనుకుని తదా దుందుబి మాటలన్నీ కూడా విన్న వాలి ఒక నవ్వు నవ్వి తారా ప్రభుతికా హతా సర్వాహ విసృజ్య, తనతో వచ్చినటువంటి స్త్రీలందరినీ కూడా అంతఃపురానికి వెళ్ళిపోమన్నాడు. అలా వచ్చినటువంటి స్త్రీలందరినీ కూడా విడిచిపెట్టినటువంటి వాడై మందం తం అసురేశ్వరం క్రోధాత్ అబ్రవీత్, అంటే నువ్వు మత్తులో ఉన్నావు, ఈ స్థితిలో నిన్ను చంపితే నాకు దోషం వస్తుంది, కాబట్టి నువ్వు వెళ్ళిపో, ఈ రాత్రికి వెళ్ళి రేపు ఉదయం నాతో యుద్ధానికి రా అన్నావు కదా అని వాలి కోపగించుకున్నటువంటి వాడై తన స్త్రీలందరినీ కూడా పంపించేసి, ఎందుకంటే ఎప్పుడూ యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నటువంటి వాడు వాలి, అది రాత్రి కానీ పగలు కానీ మాయావిని సంహరించడానికి రాత్రి వేళలో ఆ మాయావిని తరుముకుంటూ వెళ్ళాడు. అలా రాత్రి బిలంలో ప్రవేశించి అంత గొప్ప అసురుని సంహరించాడు. అలాంటి గొప్ప పరాక్రమం ఉన్నటువంటి వాలి ఆ రాత్రి సమయంలో కూడా తాను ఒక గొప్ప వికటాటహాసం చేసి వీళ్ళందరినీ కూడా పంపించి తరువాత దుందుబితో అంటున్నాడు, మత్తోయమితి మామంస్థాః యద్యభీతోసి సంయుగే మదోయం సంప్రహారేస్మిన్ వీరపానం సమర్చ్యతాం. ఇక్కడ నేను మత్తులో ఉన్నాను కనుక నన్ను కనికరించి ఈ రాత్రికి విడిచేస్తాను అని చెప్పి ఏదో యుద్ధనీతి చెప్పావు, బాగానే ఉంది. అయం మత్తః ఇది మామమంస్థాః, నేను మత్తులో ఉన్నానని పొరపాటున కూడా అనుకోవద్దు అని అంటున్నాడు ఆయన. అలా మత్తులో ఉన్నానని అనుకొని నీవు నాకు సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. యది సంయుగే అభీతః అసి, నీకు యుద్ధంలో భయం లేదు అనే మాట అయితే అయం మదః అస్మిన్ సంప్రహారే వీరపానం సమర్చ్యతాం, నేను మత్తులో ఉన్నాను అని భ్రమపడి మత్తులో ఉన్నటువంటి వాడిని చంపకూడదు అని ఏదో యుద్ధనీతి చెప్పి వెళ్ళిపోమన్నావు, ఇది మత్తు కాదు. యుద్ధానికి వెళ్లే ముందు వీరులైనటువంటి వారు చేసే వీరపానం అది. అలాంటి వీరపానం చేసి నేను యుద్ధానికి సన్నద్ధుడై ఉన్నాను, నీకు గనక భయం లేకపోతే యుద్ధానికి సిద్ధపడు అని అన్నాడు. అలా వాలి చెప్పినటువంటి ఆ మాటలంటే అపారమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు గనక వాలి అంటూ ఇక్కడ మద్యం మత్తు అనేటటువంటి తాను ఉన్నటువంటి మత్తు మద్యం మత్తు కాదు, ఏదో స్త్రీల కోసమో స్త్రీలతో సుఖించడానికో స్వీకరించినటువంటిది కాదయ్యా. సమరానికి సిద్ధమై యుద్ధం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ యుద్ధం చేయడానికి వచ్చేటటువంటి వాడు వీరపానం చేస్తే ఎలా ఉంటాడో ఆ స్థితిలో ఉన్నాను నేను కనుక వీరపానం అని గుర్తించు, నన్ను చూసి భయపడకుండా యుద్ధానికి రా. ఈ వీరపానం అని గ్రహించి నేను సేవించినటువంటిది మధుపానం కాదు వీరరసమని భావించి నాతో యుద్ధానికి రా అని అన్నాడు. ఈ విధంగా యుద్ధం చేయడానికి రేపు ఉదయం వరకు వేచి ఉండక్కర్లేదు, రేపు ఉదయం వరకు నాకు సమయం ఇవ్వక్కర్లేదు, నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను, నేను మత్తులో లేను, నేను తీసుకున్నటువంటిది వీరపానం కాబట్టి నీకు శాస్త్రం వల్ల కలిగేటటువంటి దోషం ఏది కూడా రాదు, నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండు, నీకు ధైర్యం ఉంటే నీవు భయపడకుండా ఉండేవాడివి అయితే నాతో యుద్ధం చెయ్యి అని అన్నాడు. ఈ విధంగా తాను ఉత్సాహం కలిగించడానికి వీరులు స్వీకరించేటటువంటి వీరపానాన్ని స్వీకరించానే తప్ప ఇది మద్యం మత్తు కాదు అని చెప్పి తమేవ ముక్త్వా సంక్రుద్ధః మాలాముక్షిప్య కాంచనీం పిత్రా దత్తాం మహేంద్రేణ యుద్ధాయ వ్యవతిష్ఠత. ఇక్కడ వాల్మీకి మహర్షి చాలా అద్భుతమైనటువంటి ఒక వాక్యం చెబుతున్నాడు, మాలాముక్షిప్య కాంచనీం అని. అంటే వాలి పరాక్రమానికి గుర్తుగా ఆ వాలి పరాక్రమానికి ఉన్నటువంటి ఒక సంకేతాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు వాల్మీకి మహర్షి. అందుకని ఆయన అన్నాడు తమేవం ఉక్త్వా, ఆ రాక్షసునితో నువ్వు యుద్ధానికి సిద్ధంగా ఉండు, నేను ఇప్పుడు సిద్ధమే, నీకు భయం లేకపోతే ఇప్పుడే ఈ రాత్రే యుద్ధం చేద్దాము, దానికి ఉదయం వరకు సమయం అక్కర్లేదని చెప్పి సంక్రుద్ధః విపరీతమైనటువంటి కోపం కలిగినటువంటి వాడై వాలి పిత్రా మహేంద్రేణ దత్తాం కాంచనీం మాలాముక్షిప్య యుద్ధాయ వ్యవతిష్ఠత. తన తండ్రి చేత ఇవ్వబడినటువంటి, తండ్రి ఎవరయ్యా అంటే మహేంద్రుడు, మహేంద్రేణ దత్తం ఇంద్రాంశతో జన్మించినటువంటి వాడు వాలి అని మనం చెప్పుకున్నాం కనుక ఆ వాలి తన తండ్రి చేత ఇవ్వబడినటువంటి కాంచనీం మాలాముక్షిప్య బంగారు మాలను తీసుకొని మెళ్ళో వేసుకున్నాడట. ఆ బంగారు మాలను మెళ్ళో వేసుకొని యుద్ధాయ వ్యవతిష్ఠత యుద్ధం కొరకు నిలబడ్డాడు వచ్చి.
అదేమిటి యుద్ధం చేస్తానని సిద్ధంగా ఉన్నవాడు వెంటనే యుద్ధం చేయాలి కదా, ఈ బంగారు మాలను వేసుకోవడం ఏమిటి అని అంటే, ఇక్కడ ఈ సువర్ణమాల ఏదైతే బంగారు మాలను కంఠంలో ధరించాడు అనేటటువంటి విషయం ప్రస్తావనకు వచ్చిందో, మహేంద్రుడు ఇచ్చినటువంటి ఆ బంగారు మాల యొక్క ప్రస్తావన ఇక్కడ మొదలుపెట్టి ఎక్కడెక్కడైతే వాలి యుద్ధ వృత్తాంతం అంతా వస్తుందో అక్కడ అన్ని సందర్భాల్లో కూడా ఈ మాల గురించి ప్రస్తావన చేస్తారు. ఏమిటయ్యా ఇది అని అంటే, మహేంద్రుడి అంశతో జన్మించినటువంటి వాలికి ఆ వాలి పట్ల ఉన్నటువంటి అభిమానం చేత మహేంద్రుడు ఇచ్చినటువంటి బంగారు హారం. ఇది మరి మహేంద్రుడికి ఎలా లభించింది అయ్యా అనంటే, పూర్వం కశ్యప మహర్షి ఒక దుష్కరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి శత్రుబలాన్నంతటినీ కూడా విధ్వంసం చేసేటటువంటి ఒక గొప్ప మాలను తాను ఆ తపోఫలంగా పొందాడు. అలా ఆ తపఫలంగా పొందినటువంటి ఆ మాలను కశ్యపుడు తన కుమారుడైనటువంటి ఇంద్రుడికి బహుకరిస్తే, ఇంద్రుడు తన అంశతో జన్మించినటువంటి వాలికి ఈ మాలను ఇచ్చాడట. ఈ మాల యొక్క మహాత్మ్యం ఏమిటి, మహిమ ఏమిటి అని అంటే, ఈ బంగారు హారాన్ని వాలి గనక ధరిస్తే, అంటే వాలికి ఇస్తూ ఇంద్రుడు ఒక మాట చెప్పాడు, ఈ హారాన్ని ధరించడం చేత, ఈ హారాన్ని ధరించి నీవు ఎవరితో అయితే యుద్ధానికి వెడతావో వాడు ఎంత పరాక్రమవంతుడైనా ఎంత గొప్ప బల సంపదలు ఉన్నా సరే, వాడు ఈ హారాన్ని చూసిన వెంటనే వాడి యొక్క బలమంతా కూడా నిర్వీర్యమైపోతుంది, తేజోవిహీనుడైపోతాడు, అంటే వాడి బలమంతా కూడా సన్నగిల్లిపోతుంది. అలా యుద్ధంలో నీ యొక్క బలం పెరుగుతూ ఉంటుంది, వాడి యొక్క బలం తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పి వాలికి ఆ మాలను బహుమతిగా ఇచ్చాడు. అలా ఆ బంగారు మాల ఇంద్రుడు ఇచ్చినటువంటి ఆ కాంచన మాలను ధరించి యుద్ధం చేస్తే, వాలితో ఎవడైతే యుద్ధం చేస్తాడో వాడి బలమంతా కూడా సన్నగిల్లిపోతుంది. కనుక ఈయన యుద్ధానికి బయలుదేరే ముందు ఆ బంగారు మాలను వేసుకున్నాడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి చెబుతూ ఉన్నారు. కనుక యుద్ధానికి సన్నద్ధుడై ఉన్నటువంటి వాలి ఆ సువర్ణమాలను ధరించి యుద్ధానికి వెళ్తున్నాడు కనుక ఇక వాలికి విజయం తథ్యం అనేటటువంటిది చెబుతున్నాడు. అలా చెప్పి విషాణయోర్గృహీత్వాతం దుందుభిం గిరిసన్నిభం ఆవిధ్యత తదా వాలి వినదన్ కపికుంజరః. ఇన్ని ప్రగల్భాలు పలికాడు, ఏవేవో మాట్లాడాడు, వెళ్ళి నీ రాజ్యాన్ని చూసుకోమన్నాడు, ఇక నీ చావు రేపు ఉదయంతో అయిపోతుందన్నాడు. ఇన్ని మాటలు పలికితే వాలి ఒక మాలను వేసుకొని, సువర్ణమాలను వేసుకొని వెంటనే యుద్ధానికి దిగినటువంటి వాడై, తదా కపికుంజరః వాలి గిరిసన్నిభం తం దుందుభిం విషాణయోహో గృహీత్వా. పర్వతంలాగా పెద్ద ఆకారం కలిగినటువంటి వాడు, అలా మహిష రూపాన్ని ధరించి వచ్చిన వాడు గనక వాడి రెండు కొమ్ములు పట్టుకొని గృహీత్వా వినదన్ అవిధ్యత, గట్టిగా ఒక్క అరుపు అరిచి వాడిని పైకి ఎత్తి నేల మీదకి వేసి కొట్టేశాడు. ఇన్ని అరుపులు అరిచినటువంటి ఆ దుందుబి విర్రవీగినటువంటి ఆ రాక్షసుడు అక్కడ సముద్రుణ్ణి హిమవంతుణ్ణి కూడా అవమానం చేసి అపహాస్యం చేసినటువంటి వాడు, తన బలగర్వంతో వరగర్వంతో విర్రవీగినటువంటి వాడు ఒకే ఒక దెబ్బతో నేల మీద పడిపోయాడు. అలా ఈ పడిపోయినటువంటి వాడు అవిధ్యత అని అన్నాడు. ఆ విధంగా నేలకేసి విసిరి కొట్టాడు. ఆ విసిరి కొట్టడంలో పర్వతమంత ఆకారం ఉన్నటువంటి ఆ మహిష ఆకారంతో ఉన్నటువంటి ఆ దుందుబి ఒక్కసారిగా నేల మీద పడిపోతే, వాలి వ్యాపాతయాంచక్రే ననర్దచ మహాస్వనం శ్రోత్రాభ్యామత రక్తంతో తస్య శుశ్రావ పాత్యత అని అన్నాడు అక్కడ. అంటే ఆ యుద్ధంలో తాను గొప్ప బలవంతుడు అని చెప్పి విర్రవీగాడు కదా, మరి ఒక్కసారి వాలి రెండు కొమ్ములు పట్టి పైకి లేపి నేలకేసి కొట్టేస్తే, వాలి వ్యాపాదయాన్ చక్రే, ఆ రాక్షసుని కొట్టడమే కాదు ఆ కొమ్ములు పట్టుకొని గిరగిర తిప్పి నేలకేసి కొట్టాడు. అలా కొడితే మహాస్వనం ననర్ద, గొప్ప శబ్దం వచ్చేటటువంటి విధంగా అరిస్తే, అత పాత్యత తస్య, ఆ విధంగా పడిపోయినటువంటి ఆ దుందుబి శ్రోత్రాభ్యాం రక్తం శుశ్రావ, చెవుల్లో నుంచి రక్తం కారుతోందట. ఆ విధంగా చెవుల నుంచి రక్తం వచ్చేటటువంటి విధంగా ఒక్క గుద్దుతో ఆ వరగర్వం అంతా కూడా పోయేటటువంటి విధంగా, అహంకారం అంతా కూడా నశించే విధంగా వాడి కొమ్ములు పట్టుకొని నేలకేసి కొట్టాడు. అయినా వాడేం తగ్గలేదు. అక్కడ దుందుబి రాక్షస ప్రవృత్తి, వాడు అలా చెవుల్లోంచి రక్తం కారుతూ ఉంటే కూడా వాడి యొక్క అహంకార స్థితి చెబుతున్నాడు. తయోస్తు క్రోధ సంరంభాత్ పరస్పర జయైషిణోః యుద్ధం సమభవద్ఘోరం దుందుభేర్వానరస్య చ. ఈ విధంగా ఒక్కసారి విసిరి నేలకేసి కొడితే చెవుల నుంచి రక్తం కారుతోంది. అయినా సరే వాడి యొక్క రాక్షస ప్రవృత్తి ఏం కూడా తగ్గలేదు.
వాడు చెవుల నుంచి రక్తం కారుతున్నా లెక్క చేయకుండా క్రోధ సంభ్రంభాత్ వాడికి ఇంకా విపరీతమైనటువంటి కోపం వచ్చిందట. కోపం వచ్చి పరస్పర జయైషిణోహో తయోహో దుందుభేహే వానరస్య చ ఘోరం యుద్ధం సమభవత్. ఆ విధంగా విపరీతమైనటువంటి కోపంతో పరస్పరము కూడా జయించాలన్నటువంటి కోరికతో ఒకరి మీద ఒకళ్ళు జయాన్ని పొందాలి అనేటటువంటి విపరీతమైనటువంటి కోరికతో దుందుబికి ఆ వానరుడైనటువంటి వాళ్ళకి గొప్ప యుద్ధం జరిగింది. అలా గొప్ప యుద్ధం జరిగితే ఇక్కడ వీడేమో మహిషాకారంతో తన కొమ్ములతో పొడుస్తున్నాడు, డక్కలతో తన్నుతూ ఉన్నాడు. ఈ విధంగా వారిద్దరి మధ్య భీకరమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉండగా ఆ యుద్ధం చేస్తున్నటువంటి దుందుబిని అయుధ్యత తదా వాలి శక్రతుల్య పరాక్రమః ముష్టిభిర్జానుభిశ్చైవ శిలాభిః పాదపైస్తథా. ఇలా వారిద్దరికీ కూడా ద్వంద్వ యుద్ధం జరుగుతోంది. పరస్పరము ఒకళ్ళొకళ్ళు కూడా ఎలా ఉంది అంటే పిడికిళ్లతో కొట్టుకుంటున్నారు, కాళ్లతో తన్నుకుంటున్నారు, విపరీతమైనటువంటి ఆ యొక్క ముష్టి ఘాతాలతో యుద్ధం చేస్తున్నారు. అలా భీకరంగా వాలి దుందుబుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే శక్రతుల్య పరాక్రమః వాలి, దేవేంద్రుడితో సమానమైన గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాలి ముష్టిభిః జానుభిః శిలాభిః పాదపైః అంటే పిడికిళ్ళు బిగించి విపరీతంగా పిడికిళ్ళతో ఆయన గుద్దుతూ ఉన్నాడు. అలాగే మోకాళ్ల చేత, జానువులు అంటే మోకాళ్ల చేత తన్నుతూ ఉన్నాడు. పద్భిహి పాదముల చేత, శిలాభిహి అక్కడ ఉన్నటువంటి రాళ్లన్నీ తీసుకొని అతని మీద వేస్తూ ఉన్నాడు. ఆ విధంగా పాదపైహి వృక్షాలన్నీ కూడా పెకిలించి ఆ దుందుబిని ఎదుర్కొంటూ ఉన్నాడు. వాలి దుందుబిని నిగ్రహించడానికి పిడికిళ్ళు ఆ విధంగా మోకాళ్లతో అడ్డుకోవడం, తన యొక్క పాదప్రహరాలతో కాళ్లతో తన్నడం, అక్కడ ఉన్నటువంటి శిలలు విసరడం, అలాగే వృక్షాలతో అడ్డుకోవడం, ఈ విధంగా జరుగుతూ ఉంది యుద్ధం. ఒకరినొకరు బలాబలాలు పరీక్షించుకుంటూ ఉన్నారు. ఎవరు జయిస్తారు ఎవరు జయించారన్న విధంగా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది. అలా జరుగుతూ ఉంటే పరస్పరం ఘ్నతోస్తత్ర వానరాసురయోస్తదా ఆసీదసురో యుద్ధే శక్రసూనుర్వ్యవర్ధత. వాలి ఆ మాలను, సువర్ణమాలను ధరించి ఉన్నాడు గనక తదా తత్ర పరస్పరం ఘ్నతః వానర అసురయోహో, వాలి అలాగే అసురుడైనటువంటి దుందుబి వీళ్ళిద్దరూ కూడా పరస్పరం యుద్ధం చేసుకుంటూ ఉండగా యుద్ధే అసురః హీనః ఆసీత్. ఆ యుద్ధంలో అసురుడి యొక్క బలము మెల్లమెల్లగా సన్నగిల్లుతూ వస్తోంది, వాడి యొక్క శక్తి క్షీణిస్తోంది. శక్రసూను బలం వ్యవర్ధత, ఇంద్రకుమారుడైనటువంటి వాళ్ళ యొక్క బలం విపరీతంగా పెరుగుతోంది. అలా పరస్పరం యుద్ధం చేసుకుంటూ ఉండగా మెల్లమెల్లగా దుందుబి యొక్క శక్తి అంతా కూడా క్షీణించిపోయింది. భీకరంగా యుద్ధం జరుగుతోంది. వాలి బలం క్రమంగా పెరుగుతోంది. అలా క్రమంగా పెరగడానికి ఆ సువర్ణమాల కారణము అని చెప్పి గతంలో, అందుకనే ఆయన యుద్ధానికి బయలుదేరే ముందు ఆ మాలను ధరించి బయలుదేరాడు. ఆ శత్రువు యొక్క దేహం తగలగానే అతని యొక్క బలం సన్నగిల్లుతూ ఉంటుంది, ఈయన యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వాలి యొక్క బలం పెరిగిపోతూ ఉంది. వ్యాపార వీర్య ధైర్యశ్చ పరిక్షీణం పరాక్రమైః తం తు దుందుభిముత్పాట్య ధరణ్యామభ్యపాతయత్. వ్యాపార వీర్య ధైర్యైః, ఎప్పుడైతే ఆ రాక్షసుడి యొక్క బలం మెల్లమెల్లగా సన్నగిల్లుతూ ఉందో, ఆయన యొక్క ఇంద్రియముల శక్తి, సామర్థ్యములు ఇవన్నీ కూడా బలహీనమైపోయాయో, పరాక్రమైః పరిక్షీణం, ఆయన యొక్క పరాక్రమము శౌర్య ధైర్యాలన్నీ కూడా తగ్గిపోతూ ఉంటే తం దుందుభిం ఉత్పాట్య, క్రమంగా రాక్షసుడి బలం సన్నగిల్లింది. అది గమనించినటువంటి వాలి ఒక్కసారిగా వాడిని పైకెత్తి ధరణ్యాం అభ్యపాతయత్, నేల మీదకి విసిరి వేశాడు. అలా నేల మీదకి ఒక్కసారిగా విసిరి పడేయగానే యుద్ధే ప్రాణహరే తస్మిన్ నిష్పిష్టో దుందుభిస్తదా పపాత చ మహాకాయః క్షితౌ పంచత్వమాగతః. ఆ విధంగా వాడి బలములు తగ్గాయి అని గ్రహించినటువంటి వాలి రాక్షసుడి బలం క్రమంగా క్షీణిస్తూ ఉండగా తదా ప్రాణహరే తస్మిన్, ఆ ప్రాణాలు హరించేటటువంటి గొప్ప యుద్ధంలో దుందుభిః నిష్పిష్టః, దుందుబిని పిండి పిండి కింద కొట్టేశాడట. అంటే ఇక బలం విపరీతమైనటువంటి బలం, ఆ బలం పెరిగిపోతూ ఉంది. అలా బలం పెరిగిపోతూ ఉంటే
ఆ బలం పెరుగుతున్నటువంటి వారి బలహీనుడైనటువంటి ఆ రాక్షసుడిని సంహరించాడు. గొప్ప ధైర్యంతో అమితమైనటువంటి పరాక్రమం ఉంది కనుక ఒక్కసారిగా వాడిని మళ్ళా పైకి తీసి నేలకేసి కొట్టి పిండి పిండిగా కొట్టేశాడు. అలా ఇక్కడ సముద్రుణ్ణి పరిహసించాడు, హిమవంతుణ్ణి పరిహసించాడు, వాలి దగ్గరికి వచ్చాడు. ఎవరితో ఒకరితో యుద్ధం చేయాలనేటటువంటి విపరీతమైన కాంక్ష. అలా యుద్ధానికి వచ్చి అనరాని మాటలన్నీ కూడా అన్నాడు. అంతటి వరగర్వంతో బలగర్వంతో ఉన్నటువంటి ఆ రాక్షసుడు ఆ ఒక్క దెబ్బకు పడిపోయి ఆయన పిండి పిండిగా కొట్టబడ్డాడట. అలా వాలి చేతిలో మరణాన్ని పొందాడు అని అన్నారు. తం తోలయిత్వా బాహుభ్యాం గతసత్వమచేతనం చిక్షేప బలవాన్ వాలి వేగేనైకేన యోజనం. వాలి బలం ఎలాంటిదయ్యానంటే బలవాన్ వాలి గతసత్వం అచేతనం తం బాహుభ్యాం తోలయిత్వా. ఇక పూర్తిగా క్షీణ దశకు చేరుకున్నాడు ఆ రాక్షసుడు దుందుబి. వాడి మరణం నిశ్చయమైపోయింది. అలా నేలకేసి కొట్టాడు. నేలకేసి కొట్టగానే మరణించాడు. అందుకనే అచేతనం, చైతన్యము లేనటువంటిది. ప్రాణం ఉంది అని అంటే చైతన్యం ఉంది అని అర్థం. చైతన్యం లేదు అంటే ప్రాణం పోయింది కనుక అచేతనమైనటువంటి ఆ దుందుబి శరీరాన్ని, అంటే ఇంకా కోపం తగ్గలేదు వాలికి. ఆ దుందుబి అనినటువంటి మాటలన్నీ కూడా విని విపరీతమైనటువంటి కోపాన్ని పొందున్నాడు కనుక ఒక్కసారిగా వాడిని పైకెత్తి గిరగిరా తిప్పి ఏకేన వేగేన యోజనం చిక్షేప, ఒక్క ఉదుటలో ఒక్క యోజనం దూరంలో పడేశాడట. యోజనము అనేటటువంటిది ఒక దూరాన్ని కొలిచేటటువంటి ప్రమాణం. అది ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో చూసుకుంటే మనకు 8 మైళ్ళు లేదా 28 కిలోమీటర్లు అని వస్తుంది. అంత దూరం విసిరేశాడు వాలి. అంత అమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. ఆ దుందుబి కాయాన్ని తీసుకొని ఒక్క ఉదుటిలో దాన్ని విసిరేస్తే అది వెళ్ళి 1 యోజనం దూరంలో పడిందట. అలా ఈ విధంగా యుద్ధం ముగిసింది. దుందుబి మరణించాడు. అక్కడితో అయిపోయిందా అనంటే ఆ శరీరం వెళ్ళి పడ్డంలోనే వాలికి ముప్పు వచ్చింది. అలా ఆ విషయాన్నంతటినీ కూడా తరువాత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఆ దుందుబి వరగర్వంతో విర్రవీగినటువంటి దుందుబి యొక్క అహంకారాన్ని అంతటినీ కూడా నశింపజేస్తూ వాలి తన పరాక్రమాన్ని ప్రదర్శించిన తీరును సుగ్రీవుడు రామచంద్రుడికి తెలియజేసినటువంటి వాక్యాలని మనం చక్కగా పారాయణ చేసుకుందాం. యోహిమత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భృశం హన్యాత్స భ్రూణః లోకే తద్విదం మదమోహితం సప్రహస్యాబ్రవీన్ మందం క్రోధాత్తమసురోత్తమం విసృజ్యతాస్త్రియః సర్వాః తారా ప్రభృతికాస్తదా మత్తోయమితి మామం స్థాః యద్యభీతోసి సంయుగే మదోయం సంప్రహారేస్మిన్ వీరపానం సమర్చ్యతాం తమేవ ముక్త్వా సంక్రుద్ధః మాలాముక్షిప్య కాంచనీం పిత్రా దత్తాం మహేంద్రేణ యుద్ధాయ వ్యవతిష్ఠత విషాణయోర్గృహీత్వా తం దుందుభిం గిరిసన్నిభం ఆవిజ్యత తదా వాలి వినదన్ కపికుంజరః వాలి వ్యాపాతయాంచక్రే ననర్ద చ మహాస్వనం శ్రోత్రాభ్యామథ రక్తం తు తస్య శుశ్రావపాచ్యతః తయోస్తు క్రోధ సంరంభాత్ పరస్పరజయైషిణోః యుద్ధం సమభవద్ఘోరం దుందుభేర్వానరస్య చ అయుజ్యత తదా వాలి శక్రతుల్య పరాక్రమః ముష్టిభిర్జానుభిశ్చైవ శిలాభిః పాదపైస్తథా పరస్పరం ఘ్నతోస్తత్ర వానరాసురయోస్తదా ఆసీదదసురో యుద్ధే శక్రసూనుర్వ్యవర్ధత వ్యాపారవీర్యధైర్యైశ్చ పరిక్షీణం పరాక్రమైః తం తు దుందుభిముత్పాట్య ధరణ్యామభ్యపాతయత్
యుద్ధే ప్రాణహరే తస్మిన్ నిష్పిష్టో దుందుభిస్తదా పపాత చ మహాకాయః క్షితౌ పంచత్వమాగతః తం తోలయిత్వా బాహుభ్యాం గతసత్వమచేతనం చిక్షేప బలవాన్ వాలి వేగేనైకేన యోజనం. ఇది శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకాదశే సర్గే 12 శ్లోకాః. ఇలా చక్కగా శ్లోక పారాయణం పూర్తి చేసుకుందాం. క్షమాప్రార్థనలతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.